తోటి ఫ్యాన్స్ అని చెప్పేసి మాకు ఇదే కొన్ని సంఘటనలతోటి మాకు నిర్వహిస్తుంది. కాకపోతే మీడియాలో కొన్ని అప్రదంగా చేసిన ఏబిఎన్ ఛానల్ కూడా చాలా కృషి చేసి రాత్రి మా కోసానికి టీవీ ఏబిఎన్ జ్యోతి, ఆంధ్రజ్యోతి అని ఇంకా మాకు పెద్దలు వాళ్ళు కలిసి దీన్ని కత్తి మహేష్ గారితో సాల్వ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. దీన్ని ఇంతటితోటి ఆపేసి అందరూ మంచిగా ఉండాలని మా హన్మకొండ ఫ్యాన్స్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. నిన్నటితోని కత్తి మహేష్ గారి విషయం అయిపోయిందండి. చాలా థ్యాంక్స్ ఏబిఎన్ గారికి, చాలా మాకు అభిమానులందరికీ, ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు చాలా మేలు చేశారు. ఈ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు చాలా ఉండాలి. మా ఈ ప్రజల సమస్యలు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఇట్లా సద్దుమనడానికి ఉండాలి. ఇంకొకటి కొన్ని ఛానళ్ళు ఏమైనా ఈ కత్తి మహేష్ని ఎప్పుడు టీవీ పెట్టగానే ఏమైనా కత్తి మహేష్ ఇట్లా అన్ని ఛానళ్ళు ఇట్లా చూపెడితే కొన్ని సమస్యలు, ఇప్పుడు ఉదాహరణకు మేడారం జాతర ఉండేది మొన్న, ఐలోన్ మల్లన్న అది ఉంది, ఇవన్నీ చూపెట్టాలి. మీరు ఏమైనా 24 గంటలు ఎప్పుడు చూడు ఇవి టీవీ పెట్టగానే కత్తి మహేష్ ఇట్లా అన్నాడు, కత్తి మహేష్ అట్లా అన్నది, ఇట్లా ఎందుకండి అవసరం ఈ ఛానల్? అమెరికా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ పవన్ కత్తి ఫ్యాన్స్ ఎక్కడున్నా కొన్ని నెలలుగా నడిచిన వివాదం ఇంత త్వరగా సమసిపోతుందని ఎవరూ ఊహించుండరు. తనపై దాడి చేసిన వారు పశ్చాత్తాపం చెందడంతో కేసును వెనక్కి తీసుకున్నట్లు కత్తి మహేష్ చెప్పారు. అయితే ఇకపై పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించనన్నారు. సినీ విమర్శలతో పాటు రాజకీయ